హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు. ఇప్పుడు మనం చేసుకోబోయేది కొత్తిమీర టమాటా పచ్చడి. దానికి ఫస్ట్ పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రేకలు మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 3 వెల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను. అలాగే టమాటాలు అయితే 2 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. పండుమిర్చి అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటా పచ్చడికి. పచ్చివి అయితే కూడా బాగానే ఉంటాయి. నేనైతే నా దగ్గర పండుమిర్చి ఉందని చెప్పి నేను పండుమిర్చి వేసుకున్నాను. ఇవి ఏంటంటే మనం సిమ్లో పెట్టి బాగా మగ్గించుకుంటే కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా మగ్గేంత వరకు మనం బాగా మగ్గనివ్వాలి. ఏంటంటే టమాటా మగ్గకపోతే పచ్చి పచ్చిగా ఉంటే జ్యూసీగా వచ్చేస్తుంది. మీరు రోటి పచ్చడికైనా ఇది రైస్లోకి అయితే కొంచెం మనం బాగా మగ్గించుకోవాలి గుజ్జులాగా. ఈ టమాటా వేసిన ఒక 2 మినిట్స్కి మనం కొత్తిమీర బాగా వాష్ చేసుకొని వేసుకోవడమే. కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న చిన్న ముక్కలు ఏం చేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర అయితే త్వరగానే మగ్గిపోతుంది. కొత్తిమీర టమాటా 2 కలిపి మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది సపరేట్గా ఫ్రై చేస్తారు. దానికన్నా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఆయిల్ అయితే కొంచెం పడింది, అందుకని నేను ఆయిల్ కొంచెం వేసుకున్నాను. మనం ఇదేంటంటే జాయిగా చూసుకొని మగ్గించుకుంటూ ఉండాలి. లేకపోతే ఏంటంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కొత్తిమీర టమాటా పచ్చడి. టమాటా మగ్గుతుంది కదా, అదంతా అడుగు పట్టేస్తుంది. అందుకని మనం చూసుకొని దగ్గరుండి మగ్గించుకోవాలి కొత్తిమీర టమాటా పచ్చడి. చూసారు కదా, టమాటా అయితే మగ్గిపోయింది చాలా మట్టుకి. కొత్తిమీర కూడా మగ్గిపోయింది. అన్నీ మగ్గిపోయినట్టే. ఇలా మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే మనకి బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి మగ్గిందో లేదో ఒకసారి గట్టి పెట్టి మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసేవి ఏమి ఉండవు, ఇవే ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏదైనా దోశకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది పచ్చడి. రైస్లోకి అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఇది రోట్లో రుబ్బుకున్న ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మనమైతే ఉప్పు, చింతపండు ఏమి వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత రుబ్బుకుంటే బాగుంటుంది. చింతపండు అయితే ఎక్కువ వేసుకోకూడదు, టమాటా వేసుకున్నాం కాబట్టి. అలాగే సాల్ట్ కూడా కొంచెం సరిపోయినంత చూసుకొని వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకొని ఆడేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్